హార్ట్లీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏడీకే స్టడీస్. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. 1Kకి దగ్గరగా ఉంది మన ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. ఏఐ సబ్జెక్ట్స్ చెప్పడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. సో వాటిలో నేను ఒకరిని మీకు గైడ్ అనేది చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసరికి చాలా మంది నన్ను వాట్సాప్లో కానీ కమెంట్స్లో కానీ మెషిన్ లెర్నింగ్ సబ్జెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్కి వాళ్ళకి అనేది పెట్టమంటున్నారు. సో మెషిన్ లెర్నింగ్ సబ్జెక్ట్ ఎలాంటిదంటే చాలా టఫ్గా ఉంటుంది, సిలబస్ కూడా చాలా వాస్ట్గా ఉంటుంది. ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కూడా మిక్స్ అయి ఉంటుంది అండ్ కొన్ని మ్యాథ్స్ అండ్ చాలా వరకు కంప్యూటర్ సిలబస్ అండ్ కొన్ని చాలా ఆల్గోరిథమ్స్ అనేది ఉంటాయి. సో గుర్తుపెట్టుకోవడం అనేది ఈ సబ్జెక్ట్ అనేది కొంచెం కష్టం అనేది నేను కూడా అంటాను. సో ఇలాంటి సబ్జెక్ట్ యొక్క నోట్స్ ఈజీగా మీకు కావాలంటే మా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. సో పిక్చర్స్, ఫ్లో చార్ట్స్, సింపుల్ సైడ్ హెడ్డింగ్స్ అయితే నేనైతే ప్రిపేర్ చేశాను. కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్లో రండి. ఆఫ్టర్ ది పేమెంట్ యూ విల్ రిసీవ్ ద నోట్స్. మిషన్ లెర్నింగ్తో పాటు ఏఐ అండ్ డేటా వేర్హౌసింగ్ అండ్ డేటా మైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఇట్ ఈస్ అవైలబుల్ విత్ us. It is a trustworthy channel. You can see some of our proofs. సో లెట్స్ డైవ్ ఇంటూ ఆ వీడియో. మెషిన్ లెర్నింగ్ ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటంటే జనరల్గానే ఉంటుంది అనుకోకండి. ఫస్ట్ యూనిటే మీకు టఫ్గానే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ ఒక టైప్స్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్, సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రీఎన్ఫోర్స్మెంట్, ఈ మూడు రాస్తారు విత్ ఎగ్జాంపుల్స్. అండ్ మెషిన్ లెర్నింగ్ ఒక అప్లికేషన్స్ గురించి రాయమన్నాడు. సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఎస్సే అండి, అందరూ ప్రిపేర్ అయితే అవ్వాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి లీనియర్ ఆల్జీబ్రా ఫర్ మెషిన్ లెర్నింగ్. చాలా మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, వెక్టర్స్ గురించి, మ్యాట్రిసెస్ గురించి రాస్తారు, ఆల్జీబ్రా గురించి. సో ఇట్ ఈస్ అన్ ఈజీ టాపిక్ ఓన్లీ. సో మీరు రాయండి, ఈజీగానే ఉంటుంది. ఇది కూడా 10 మార్క్స్కి ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి పలకట స్పెల్ చేయడం, ప్రొనౌన్స్ చేయడం కొంచెం కష్టంగానే ఉండొచ్చు. ఎక్స్ప్లెయిన్ వాప్నిక్ చెరోవెనికిస్ వీసీ డైమెన్షన్ అని పిలుస్తారు. వాప్నిక్ చెరోవెనికిస్ డైమెన్షన్ గురించి రాయమంటారు. ఇట్ ఈస్ అన్ వెరీ ఇంపార్టెంట్ ఆల్గోరిథం, డైమెన్షన్ గురించి రాయమంటారు. సో నేను ఇచ్చిన ఫస్ట్ 5 క్వశ్చన్స్ అనేది పక్కా ప్రిపేర్ అవ్వండి, అప్పుడే మీరు ఒక క్వశ్చన్ అని అటెంప్ట్ చేయగలరు. సో ఎక్స్ప్లెయిన్ పిఏసి ప్రాబబ్లీ అప్రాక్సిమేట్లీ కరెక్ట్ లెర్నింగ్ గురించి రాయమన్నారు. పిఏసి గురించి, దాని గురించి రాస్తారు. ఫిఫ్త్ క్వశ్చన్ ఇండక్టివ్ బయాస్ అంటే ఏంటి, దాని యొక్క నీడ్ అంటే ఏంటి అని అడిగారు. సో 10 మార్క్స్. 10 మార్క్స్కి అయితే ఫస్ట్ 5 క్వశ్చన్స్ నేను ప్రిపేర్ అవ్వమంటాను. సో షార్ట్స్లో వచ్చేసరికి సిక్స్త్ వన్ క్వశ్చన్ వచ్చేసరికి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 6th and 7th. 6th వన్ చూసుకుంటే బయాస్ వేరియన్స్ ట్రేడ్ ఆఫ్ అంటే ఏంటి అని అడిగారు. సో ఇక్కడ మీకు బయాస్ ట్రేడ్ ఆఫ్ పక్కన ఏదో ఒకటి ఇస్తారు, ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది మోడల్ జనరలైజేషన్ ని. సో పక్క టాపిక్స్ గురించి ఆలోచించకుండా మెయిన్ టాపిక్ లైక్ బయాస్ వేట్ ట్రేడ్ ఆఫ్ గురించే మీరు రాయండి ఆన్సర్స్. 7th క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ హైపోథసిస్ స్పేస్ విత్ ఎగ్జాంపుల్. ఇంపార్టెంట్ క్వశ్చన్. 8th వన్ జనరలైజేషన్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటని అడిగారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ యూనిట్ 1. యూనిట్ 2 వచ్చేసరికి సూపర్వైజ్డ్ లెర్నింగ్. దీంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ ఉంది, కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేనైతే చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ రెడ్ మార్క్ ఉన్నవన్నీ ఇంపార్టెంటే లాంగ్ ఆన్సర్స్ లో. Explain linear regression or compare single and multiple variable linear regression models, which is very important. Linear regression మీకు upcoming 5th sem లో కూడా predictive analytics subject ఉంటాయి, దాంట్లో టాపిక్స్ అన్ని ఉంటాయి. సెకండ్ వన్ explain gradient descent algorithm. థర్డ్ వన్ which is an important algorithm అండి, explain logistic regression and its application. ఫోర్త్ వన్ వచ్చేసరికి explain naive Bayes classifier, Bayes theorem లాగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ థియరమ్. ఫిఫ్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్విఎం సపోర్ట్ వెక్టర్ మెషిన్ అంటే ఏంటని అడుగుతారు. డయాగ్రామ్ తో పాటు విత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ విత్ అప్లికేషన్స్ అనేది రాయండి. ఎస్విఎం ని ఇంకోలా కూడా అడుగుతారు. ఎలాబరేట్ ది కాన్సెప్ట్ ఆఫ్ మాక్సిమం మార్జిన్ క్లాసిఫైయర్స్ బై డిస్కసింగ్ ఎస్విఎం అని అంటారు. ఇవన్నీ నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసి మీకు పెడతాను. 6th క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ డెసిషన్ ట్రీ ఆల్గోరిథం అండ్ ర్యాండమ్ ఫారెస్ట్ ఆల్గోరిథం. దాని గురించి అయితే డెసిషన్ ట్రీ అండ్ ర్యాండమ్ ఫారెస్ట్ ఆల్గోరిథం చాలా ఈజీగానే ఉంటుంది అండ్ విచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఆల్సో. 7th వన్ బేసల్ లీనియర్ రిగ్రెషన్ గురించి రాయమన్నారు. సో మీకు 1, 3, 4, 5, 6 అనేది ఇంపార్టెంట్ ఇచ్చాను, ఇంపార్టెన్స్ అన్ని చదువుకుంది. దీంట్లో కొన్ని షార్ట్స్ అనేది ఉంటాయండి. షార్ట్స్ లో పర్సెప్ట్రాన్ ఆల్గోరిథం వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్, ప్రతిసారి పడుతుంది. 10 మార్క్స్ పడినా ఆశ్చర్యపడిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకో క్వశ్చన్ జనరేటివ్ వర్సెస్ డిస్క్రిమినేటివ్ మోడల్స్ గురించి రాయండి. యూనిట్ 3 వచ్చేసరికి ఎన్సేబుల్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. దీంట్లో మీకు 2 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక టాపిక్ ఈదర్ ఎన్సేబుల్ అయినా ఆర్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనే రెండిట్లో ఏదో ఒకటి అయితే పర్ఫెక్ట్ గా చదువుకుంటే చాయిస్ లో ఇంకో క్వశ్చన్ అనేది పోతుంది. కాబట్టి ఏదైనా ఫస్ట్ 3 అయినా ఫుల్ గా చదవండి ఆర్ నెక్స్ట్ 4 అయినా ఫుల్ గా చదవండి. సో దీంట్లో ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ అంటే ఎన్సేబుల్ లెర్నింగ్ లో ఫస్ట్ 3లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్టాకింగ్ గురించి అడుగుతారు. ఎన్సేబుల్ లెర్నింగ్ టెక్నిక్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్సేబుల్ లెర్నింగ్ టెక్నిక్ లెర్నింగ్ అంటే ఏంటని రాయాలి. దాని తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ బ్యాగింగ్ అండ్ బూస్టింగ్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సపరేట్ కూడా అడుగుతారు. హౌ డస్ ద ఓటింగ్ స్కీమ్ వర్క్ యాజ్ ఏ మోడల్ కాంబినేషన్ మెథడ్. ఇది కూడా ఓటింగ్ స్కీమ్ వర్క్ గురించి ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎన్సేబుల్ దీంట్లో 3 ఉంటాయి.
అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో 4 ఉన్న 4 చాలా ఈజీగానే ఉంటుంది. అండ్ ఫర్దర్ గా వచ్చే సెమిస్టర్స్ లో కూడా అన్సూపర్వైజ్డ్ యూజ్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కే మీన్స్ క్లస్టరింగ్ మెథడ్స్ ఇన్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి రాయండి. దాని తర్వాత కేఎన్ఎన్ ఆల్గోరిథం వెరీ ఇంపార్టెంట్, కే మీన్స్ అండ్ కేఎన్ఎన్ ఆల్గోరిథం. థర్డ్ వన్ వచ్చేసరికి అనలైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్స్టెన్స్ బేస్డ్ లెర్నింగ్ ఇన్ డీటెయిల్, విచ్ ఇస్ అన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ గాసియన్ మిక్చర్ మోడల్ జిఎంఎం అండ్ దాని గురించి రాస్తారు. సో దీంట్లో వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్ కంపేర్ సూపర్వైజ్డ్ వర్సెస్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, వెరీ ఇంపార్టెంట్ కామన్ క్వశ్చన్, ఫ్యూచర్ లో కూడా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఎక్స్పెక్టేషన్ మాక్సిమైజేషన్ ఆల్గోరిథం. సో ఇవి యూనిట్ 3 లో చూసుకుంటారు. యూనిట్ 4 లో వచ్చేసరికి 4 క్వశ్చన్స్ అనేది ఉంది, తక్కువ క్వశ్చన్సే కానీ టాపిక్స్ అనేది ఎక్కువే ఉంది, భయపడకండి. వాట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ లేయర్ అంటే ఏంటి, హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ సింగిల్ లేయర్ పర్సెప్ట్రాన్, దీని గురించి రాస్తారు. సెకండ్ యూనిట్ లో ఉన్న పర్సెప్ట్రాన్ వేరు, ఇక్కడ ఉన్న పర్సెప్ట్రాన్ అనేది వేరు, సో డిఫరెన్స్ అయితే ఉంది. సెకండ్ వన్ వచ్చేసరికి బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గోరిథం అంటే ఏంటి, న్యూరల్ నెట్వర్క్స్ గురించి రాయమన్నారు, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ యాక్టివేషన్ ఫంక్షన్స్, కొన్ని యూనివర్సిటీస్ లో ఇచ్చారు ఇది, సిగ్మాయిడ్ ఫంక్షన్ గురించి, ఆర్ఈఎల్యూ అని, టాన్ అని, వీటిని డయాగ్రామ్, కొన్నిటికి డయాగ్రామ్స్ అంటే దాంతో రాయండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి హైపర్ పారామీటర్ టర్నింగ్ అంటే ఏంటని అడిగారు, అండ్ రెగ్యులరైజేషన్ ఇన్ న్యూరల్ నెట్వర్క్స్ మీద రాయండి. సో ఈ 4 క్వశ్చన్స్ 10 మార్క్స్ కి అయితే ఇస్తున్నాను, టైం అనేది తక్కువ ఉంది, ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఎస్జిడి వర్సెస్ గ్రేడియంట్ డీసెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అని అంటాను. అండ్ సెకండ్ క్వశ్చన్ లో వచ్చేసరికి డ్రాప్ అవుట్ అంటే ఏంటి, థర్డ్ క్వశ్చన్ బ్యాచ్ నార్మలైజేషన్ గురించి రాయండి. సో ఫిఫ్త్ యూనిట్ లో వచ్చేసరికి మీకు చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను మీకు ఓన్లీ ఈ లాంగ్స్ అనేది ఇచ్చాను, ఇవి చదువుకున్నా మీకు చాలు, మీకు 4 అండ్ లాంగ్స్ అండ్ 5 మార్క్స్ వచ్చేసరికి కవర్ అయిపోతుంది. ఈ యూనిట్ వచ్చేసరికి చాలా సింపుల్ గా ఉంటుంది మిగతా యూనిట్స్ తో కంపేర్ చేస్తున్నప్పుడు, తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి. సో డిస్కస్ ది కీ గైడ్ లైన్స్ ఫర్ డిజైనింగ్ అండ్ అనలైజింగ్ ఎంఎల్ బేస్డ్ ఎక్స్పెరిమెంట్స్ అని అడుగుతారు, లేకపోతే ప్రాజెక్ట్స్ అని కూడా అడుగుతారు. సో చాలా ఈజీగా సింపుల్ సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి, జనరల్ గా కంప్యూటర్ అండ్ స్టాటిస్టిక్స్ అయితే మిక్స్ అవ్వవు. సెకండ్ వన్ వచ్చేసరికి కంపేర్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ టూ క్లాసిఫికేషన్ ఆల్గోరిథమ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ అజంప్షన్స్ అండ్ అప్లికేబిలిటీ. సో దీంట్లో వచ్చేసరికి టీ టెస్ట్, మీరు థర్డ్ సెమ్ స్టాటిస్టిక్స్ లో చదువుంటారు కదా, దాని గురించి రాసి, అంటే మీకు గుర్తుంటాయి కదా, నల్ హైపోథెసిస్, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్, ఎల్ఓఎస్, దాని గురించి రాస్తారు. దాంట్లో ఎంసీ నీమార్స్ అని, కే ఫోల్డ్ అని, సివి పేడ్ టీ టెస్ట్ అని, వీటి 4 ఏవైనా మీకు అడగొచ్చు కంపేర్ చేయమని. సో ఈ 4 చాలా ఈజీగానే ఉంటుంది, ఎవరైతే థర్డ్ సెమ్ స్టాటిస్టిక్స్ బాగా చేసి ఉంటారు, లేకపోతే కొంచెం నేర్చుకోండి, పెద్ద రాకెట్ సైన్స్ అంటే ఏం కాదు. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే బూట్ స్ట్రాపింగ్ అంటే ఏంటి, సివి క్రాస్ వాలిడేషన్ అండ్ రీసాంప్లింగ్ ఇన్ డీటెయిల్, 5 మార్క్స్ లో బూట్ స్ట్రాపింగ్ సివి గురించి ఇచ్చేస్తారు, లేకపోతే అన్ని కలిసి 10 మార్క్స్ లో వచ్చేస్తారు. ఇలాగా ఈ యూనిట్ లో ఓన్లీ 3 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి, జస్ట్ పాస్ అవ్వాల్సిన వాళ్ళకి మాత్రం 5th యూనిట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఇనఫ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే, సో 5th యూనిట్ వచ్చేసరికి ఇంకా కొన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంది, ప్రిసిషన్స్ వర్సెస్ రీకాల్ అని, అక్యురసీ అండ్ F1 స్కోర్ గురించి అడుగుతారు, ఆర్ఓసి కర్వ్, ఇది 4 మార్క్స్ కండి. సో ఇక్కడతో 5th యూనిట్ లో క్వశ్చన్స్ తక్కువ ఉన్నాయి, చదువుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎంఎల్ సబ్జెక్ట్ నోట్స్ కావాలంటే అడగండి, ఇట్ ఈస్ ఎ టఫ్ సబ్జెక్ట్, క్వశ్చన్ పేపర్ కూడా కొంచెం టఫ్ గానే ఉంటుంది, ముందే చెప్పేస్తున్నాను. సో ప్రిపేర్ వెల్, ఆల్ ది ఆల్గరిథమ్స్ ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ అనేది చేయండి, ఆల్గరిథమ్స్ స్టెప్స్, మ్యాథమెటికల్ స్టెప్స్ ఏదైనా ఉంటే పెన్ పేపర్ పెట్టి రాయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.